హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఇజ్రాయెల్ వార్ జరుగుతూ ఉంది కదా, అది చాలా కాలంగా జరుగుతూనే ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య, పాలస్తీనా మొత్తం ఈ ఏదైతే ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో గాజా నగరం కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో గాజా నగరము ధ్వంసమైంది. అలాగే ఇరాన్ కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటూ వచ్చింది ఇజ్రాయెల్ దాడుల వల్ల. అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా ఈ హమాస్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇరాన్లో తలదాచుకొని దాడులు చేయడము, దీనివల్ల ఇజ్రాయెల్ కూడా అనేక సమస్యలు ఎదుర్కొంది. సో ఇరువైపులా కూడా అనేక వర్గాలు చనిపోయారు. ఇది ఇప్పటిదాకా జరిగింది. అయితే ఇప్పుడు ఒక బ్రేక్ అన్నమాట. ఏంటంటే హమాస్ తీవ్రవాద సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియే అతన్ని ఇజ్రాయెల్ చంపేసింది. ఈరోజు పొద్దున్నే హమాస్ సంస్థ నుంచి కూడా ప్రతినిధులు ఒక ప్రెస్ వీడియో రిలీజ్ చేశారు. దాంతోపాటు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారనమాట. సో హనియే ఈయన చాలా కీలకమైన నేత. మొత్తం హమాస్ మొత్తానికి కూడా ఆయనే హెడ్. హమాస్ జరిపే ఆపరేషన్స్ కావచ్చు, ఈ గాజా వార్ ప్లాన్ కావచ్చు, ఇప్పటిదాకా జరిగిన దానికి మొత్తానికి సూత్రధారి ఈయనే. సో ఈయన్ని ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. గతంలో కూడా ఇరాన్ సైన్యాధ్యక్షుడిని ఇజ్రాయెల్ ఇంతే తెలివిగా ఒక ఎయిర్పోర్ట్లో మట్టుబెట్టడం మనకు అందరికీ తెలిసిందే గత సంవత్సరం. సో అప్పుడే ఇజ్రాయెల్ ఒక ఛాలెంజ్ చేసింది. ఏంటంటే ఇస్మాయిల్ హనియేను కూడా మేము మట్టుబెట్టి తీరతామని చెప్పేసి గత సంవత్సరం అక్టోబర్లో అనుకుంటా సవాల్ చేసింది. అనుకున్నట్టుగానే ఇప్పుడు ఆయన చంపేసింది అనమాట. సో ఇక ఈ గాజా వారు సద్దుమణుగుతుందా లేకపోతే ఏమవుతుంది అనే ప్రశ్న అయితే మనకి ఇప్పుడు బయలుదేరుతుంది. అయితే ఈ వార్లో దాదాపు ఇజ్రాయెల్ నుంచి అయితే 1200 మంది చనిపోయారు. వీళ్ళంతా కూడా సాధారణ పౌరులు, అలాగే కొంతమంది ఇజ్రాయెల్ సైన్యం కూడా ఉన్నారు. అలాగే అనేక మంది గాయాల పాలైపోయారు. ఇక హమాస్ దగ్గర అయితే ఎంతోమంది బందీలుగా ఉన్నారు ఇజ్రాయేలీలు. వాళ్ళల్లో మహిళలు అయితే కొంతమందిని వీళ్ళు బాగా వేధించడం కావచ్చు, రకరకాలుగా వీడియోలు బయటకు వచ్చి హమాస్ మీద ఒక నెగిటివ్ ముద్ర పడ్డ సందర్భం కూడా ఉంది. ఎందుకంటే హమాస్ తమ భూమి కోసం పోరాడుతూ ఉంది. నిజానికి వాళ్ళ పోరాటంలో కొంత న్యాయం ఉన్నా సరే వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏదైతే ఉగ్రవాద మార్గం ఉందో ప్రజలనే వాళ్ళు సేఫ్ గార్డ్స్గా వాడుకొని వాళ్ళ ప్రాణాలను కూడా డేంజర్లో పెట్టడం, ఈ విధంగా చేస్తూ రావడంతో అదొక ఉగ్రవాద యాక్టివిటీస్గానే మిగిలిపోయింది తప్పితే దాంట్లో ప్రజల కోసం చేస్తున్న యాంగిల్ కూడా పెద్దగా కనపడలేదు. సో ఇది సమస్య. ఇట్లా మొత్తానికి హమాస్కి ఇజ్రాయెల్కి తీవ్రమైన పోరు అయితే జరుగుతూ వచ్చింది. ఈ పోరులో హమాస్కి కూడా అంతే నష్టం జరిగింది. దాదాపు 40,000 మంది పాలస్తీనీలు చనిపోయారు. ఇది చాలా పెద్ద దెబ్బ. సో పాలస్తీనా వీళ్ళకు ఒక మంచి ఆశ్రయం ఇచ్చి పాలస్తీనా ఈ గాజాను కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో వీళ్ళు ఏం చేశారంటే ముఖ్యంగా గాజాలో ఉన్న ప్రజలు వాళ్ళు ఎవరి కోసం అయితే పోరాడుతున్నారో ఆ ప్రజలనే సేఫ్ గార్డ్స్గా వాడుకోవటం వల్ల వాళ్ళ ప్రజలు చచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ స్కూళ్ళల్లో వీళ్ళు దూరి స్కూల్లో స్టూడెంట్స్ని సేఫ్ గార్డ్స్గా వాడుకొని అక్కడ నుంచి మిసైల్స్ అందించడము, అక్కడ నుంచి కాల్పులు జరపడం చేశారు. అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా ఇదే విధంగా రోగులను అడ్డు పెట్టుకుని చేసిన సందర్భాలు ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే సామాన్యులు ఎంతోమంది చనిపోయారు. అలాగే ఇజ్రాయెల్ కూడా మేము వదలము వీళ్ళని చెప్పేసి దాడులు చేస్తూనే వచ్చింది. వాళ్ళు చేసిన దాడుల వల్ల కూడా ఆ బాంబులు వేయడాలు వీటన్నిటి వల్ల అమాయకమైన ప్రజలు చనిపోయారు, పాలస్తీనా ప్రజలు. సో మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి ఈ వారిలో ఉంది. రెండు వైపుల నుంచి పొరపాటు ఉంది, రెండు వైపుల నుంచి దుర్మార్గమైన యుద్ధ చర్యలు ఉన్నాయి. దీన్ని ఆపడానికి అమెరికా ముందుకు రాలేదు, ఎవరు ముందుకు రాలేదు. ఆశ్చర్యంగా ఉంది కదా. సో ఏంటంటే ఇలాంటి కొన్ని దేశాలు యుద్ధం చేయడం వల్ల మిగతా దేశాలకు జరిగే మేలు వేరే విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాయి. సో ఇది ఒక యాంగిల్ అయితే ఇప్పుడు దీంట్లో అమెరికా కూడా కొంత ఇజ్రాయెల్కి సపోర్ట్గా నిలబడ్డా కూడా వారిని ఆపడానికి కాకుండా దాన్ని ఇంకా ఆజ్యం పోయడానికి పనికొచ్చింది ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈయన హత్యే కాకుండా, ఈ ఇస్మాయిల్ హనియే హత్యే కాకుండా మరొక హత్య కూడా ఈరోజే జరిగింది. దీంట్లో అమెరికా పాత్ర కూడా ఉంది. ఇజ్రాయెల్ అమెరికా కలిసి చేశారనమాట. సో ఒక మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదిని వీళ్ళిద్దరూ కలిసి ఈ రెండు దేశాల సైన్యం చంపేశారు. సో ఆయన గురించి కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఈ తీవ్రవాద నాయకుడు మరొకడు ఎవరంటే అతను లెబనీస్ హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ కమాండర్. సో అతను చీఫ్ కమాండరు. సో ఇతని పేరు ఫౌజ్ అలీ షుకర్. ఇతన్ని అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి చంపేశారనమాట. సో ఇతని చరిత్ర కూడా చాలా పెద్దదే. ఈ హిజ్బుల్లా అనేది అనేక చోట్ల ప్రపంచంలో అనేక చోట్ల ఇబ్బందులు క్రియేట్ చేస్తూ వచ్చిన సంస్థ. సో ఇది దీనికి ఉన్న చరిత్ర హిజ్బుల్లా అనే దానికి. ముఖ్యంగా వీళ్ళు అమెరికాలో అయితే వీళ్ళు 1983లో బీరూట్లో ఒక సైనిక స్థావరం మీద వీళ్ళు అటాక్ చేశారు, ఈ తీవ్రవాద సంస్థ. సో అక్కడ చాలామంది సైనికులు చనిపోయారు. బీరూట్లో జరిగిన బాంబు పేలుళ్లలో దాదాపు అనేక మంది సామాన్యులు కూడా చనిపోయారు. సో ఇది ఘోరమంతా జరిగిన తర్వాత అమెరికా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని అప్పటికి బీరూట్ ఆల్రెడీ అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంట్రోల్లో ఉంది. సో ఈ రెండు కంట్రోల్ చేస్తున్న టైంలో ఇలా జరిగిందనమాట. సో ఈ టైంలో వీళ్ళు గట్టిగా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు అమెరికా వాళ్ళు. ఏంటంటే ఇతను ఎవరైతే ఫౌజ్ ఉన్నాడో సో ఇతన్ని కానీ మట్టు పెడితే లేదా పట్టుకున్నా సరే 40 కోట్ల రూపాయలు రివార్డు ప్రకటించారు.
సో ఇతను ఎంత మోస్ట్ వాంటెడ్ ఇంకా ఆలోచించండి. సో అంత మోస్ట్ వాంటెడ్ 83 నుంచి కూడా ఇతను దొరకలేదు. సో దాదాపు చాలా కాలం గడిచిపోయింది, 40 ఏళ్ళు అవుతుంది. సో ఇప్పుడు ఇతను దొరికాడు. సో ఇంత డేంజర్ క్యాండిడేట్ దొరకడం, వెంటనే అతను చంపేయడం జరిగింది. ఈ ఆపరేషన్ కూడా అంత ఈజీగా జరగలేదు. ఇతని కోసం ఎప్పుడు ఎలాగైతే బిన్ లాడెన్‌ని వెతుకుతూ మొత్తానికి పాకిస్తాన్‌లో పట్టుకొని ఆయన్ని చంపేశారో, అదేవిధంగా ఇతని కోసం కూడా అమెరికా ఎప్పటినుంచో ఆపరేషన్స్ నిర్వహిస్తూ వస్తుంది. అనేక దేశాల్లో ఇతని గురించి సెర్చ్ చేస్తూ వస్తుంది. మొత్తానికి దొరికించుకుంది. నిజానికి ఈ బీరూట్ జరిగిన సంఘటనలో అయితే దాదాపు 13 మంది పిల్లలు చనిపోయారు. చిన్న పిల్లలు, అలాగే 300 మంది సైన్యం అనమాట, అక్కడ కాపలా కాసిన సైన్యం. వాళ్ళల్లో అనేక మంది గాయాల పాలయ్యారు. సో వాళ్ళ కుటుంబాలు కూడా చాలా ఇదైపోయాయి అనమాట. సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని అమెరికా ఈ సవాల్ విసిరింది. ఈ సవాల్ ఈ రోజుకి నెరవేరింది కదా. సో ఈ రోజు ఈ 2 సంఘటనలు జరిగాయి. ఒకటి వచ్చేసి హిజ్బుల్లా చీఫ్ చనిపోవడము, రెండోది వచ్చేసి హమాస్ చీఫ్ చనిపోవడము. సో వీళ్ళిద్దరూ చనిపోవడంతో ఈ ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు మళ్ళీ కొత్తగా నాయకులను ఎన్నుకునే పనిలో పడ్డాయి. ఎందుకంటే హమాస్ ఆల్రెడీ కొత్త నాయకులను ఎన్నుకుంటున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో అలాగే ఈ సంస్థ కూడా ఎన్నుకునే పనిలో ఉంది. అంటే వాళ్ళని చంపడంతో ఇది అంతమైపోయింది అని కాదు, ఇంకా ఈ తీవ్రవాద సంస్థలు కొనసాగుతూనే ఉంటాయి. గతంలో కూడా ఇప్పుడు బిన్ లాడెన్ సంస్థ ఉందో అల్ ఖైదా, దాంట్లో కూడా బిన్ లాడెన్ చనిపోయాక మళ్ళీ కొత్త కమాండర్ వచ్చాడు. ఇదొక్కటే కాదు, అనేకం ఉన్నాయన్నమాట తీవ్రవాద సంస్థలు. ఒకరు చనిపోతే దానికి సంబంధించి మళ్ళీ కమాండర్స్ వస్తుంటారు, చీఫ్లు వస్తుంటారు. వీళ్ళు మళ్ళీ అదే యాక్టివిటీస్ చేస్తూ ఉంటారనమాట. సో దీన్ని అంతం చేయాలంటే కూకటి వేలతో పీకేయాలి. ముఖ్యంగా వీళ్ళకి సంబంధించిన నిధులు ఏవైతే ఉంటాయో, వీళ్ళకు ఎక్కడెక్కడి నుంచి నిధులు వస్తాయో ఏ దేశాల నుంచి, వాటిని కానీ ఆపగలిగితే అప్పుడు చాలా వరకు వీటి యాక్టివిటీస్ కంట్రోల్ అయిపోతాయి. సో మన దేశంలో గత కొద్ది కాలంగా తీవ్రవాద సంస్థల సంబంధించిన యాక్టివిటీస్ పెద్దగా లేవు. కాశ్మీర్లో అయితే కొంత జరుగుతుంది. పాకిస్తాన్ డైరెక్ట్ వాళ్ళ సైన్యానికే ట్రైనింగ్ ఇచ్చి తీవ్రవాదుల్లాగా వాళ్ళకు గెటప్ వేసి ఇక్కడికి పంపించడము, వారు జరగడము ఆల్రెడీ ప్రస్తుతానికి కూడా జరుగుతూ ఉంది. సో ఈ విధంగా కాశ్మీర్లో అవుతుంది. కానీ మన లోపలికి గతంలో అయితే హైదరాబాద్లో ఊరికే బాంబు పేలులు అవి ఇవి జరుగుతూ ఉండేవి. ఇప్పుడైతే అలా జరిగే అవకాశం పెద్దగా లేకుండా పోయింది. కారణం ఏంటంటే వాళ్ళకి ఆ యాక్టివిటీస్ అన్ని చేయడానికి, ఈ ఆపరేషన్స్ చేయడానికి తగిన నిధుల్ని లేకుండా కట్టడి చేయడం. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. అదేవిధంగా వాళ్ళకి ఎక్కడి నుంచి ఆయుధాలు అయితే సప్లై అవుతున్నాయో దాన్ని కూడా కట్టడి చేసే ప్రోగ్రామ్ పెట్టుకోవడం. సో దీనివల్ల ఆయా తీవ్రవాద సంస్థలు నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉంటుంది. హమాసే తీసుకుంటే, హమాస్ ఒక చిన్న సైజు మిసైల్స్ని, 100 మిసైల్స్ని వీళ్ళ మీద ప్రయోగం చేసింది, ఇజ్రాయెల్ మీద. అన్ని మిసైల్స్ అంటే దాదాపు ఒక చిన్న దేశానికి ఉన్నంత కెపాసిటీ హమాస్కి ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఒక తీవ్రవాద సంస్థకి ఇంత కెపాసిటీ? ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇరాన్ వీళ్ళకి సపోర్ట్ చేయడం ద్వారా వచ్చింది. సో ఇరాన్ మాత్రమే వీళ్ళకి ఇంత ఆయుధ బలగాన్ని కావచ్చు, డబ్బుని కావచ్చు, వీటన్నిటిని ఇస్తుందని ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ ఆరోపిస్తూనే ఉన్నా ఏ దేశాలు కూడా దీని మీద పెద్దగా స్పందించిన దాఖలాలు అయితే లేవు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. నిజానికి ఇరాన్లో కూడా గతంలో జరిగిన ప్రెసిడెంట్ మీట్ ఒక దాంట్లో మన అమిత్ షా పాల్గొన్నాడు. సో ఈ అమిత్ షా పాల్గొన్న మీట్లో కూడా ఈ చీఫ్ ఎవరైతే హమాస్ చీఫ్ ఉన్నాడో, సో ఇతను పాల్గొన్నాడు, హనియే. సో ఈ విధంగా అంటే ఎంత దగ్గర సంబంధాలు ఉంటాయి వీళ్ళకి ప్రభుత్వానికి కావచ్చు, ఈ ఉగ్రవాద సంస్థలకు కావచ్చు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇట్లా వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఈ ఉగ్రవాద యాక్టివిటీస్ ఆగవు. ఒక దేశం పోరాడితే కేవలం 2 సైనికులు మాత్రమే కొట్టుకుంటారు. అదే ఉగ్రవాద సంస్థలు దాడులు చేయడం తలుచుకుంటే సామాన్య ప్రజలను అడ్డు పెట్టుకొని వాళ్ళని నాశనం చేసే ప్రోగ్రాం పెట్టుకుంటారు. ఏ అన్యం పుణ్యం తెలియని సామాన్య ప్రజలు అన్యాయానికి గురయ్యి చనిపోతారు. అది అవతల దేశంలోనూ జరగచ్చు, యువతల వైపు జరగచ్చు. 2 వైపులా ఈ నష్టం ఉంటుంది. సో దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఖచ్చితంగా దీనికి ఒక అడ్డుకట్ట వేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇంకేం చేయబోతుంది అనేది అయితే క్యూరియాసిటీ ఉంది. అలాగే అమెరికా మీద ఈ హిజ్బుల్ సంస్థ ఇంకేమైనా యాక్షన్ తీసుకోబోతుందా, అమెరికా ఇంకేం రియాక్ట్ అవబోతుందనే చూడాలి.